మనం ఒక విత్తనం నాటిన తర్వాత అది మొలకెత్తిందా లేదా అని పదే పదే మట్టిని తవ్వి చూసే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది కదా. ఒక పని ప్రారంభించగానే ఫలితం వెంటనే కనిపించాలి అనే ఒక తీవ్రమైన ఆరాటం మనలో ఉంటుంది. అవును. ఏ పని చేసినా వెంటనే రిజల్ట్ రావాలనిపిస్తుంది. అది భౌతికమైనా లేదా మానసికమైనా ఒక ఖచ్చితమైన ముగింపును మనం వెంటనే ఆశిస్తాము. సరిగ్గా ఇదే పాయింట్ మీద ఈనాటి మన డీప్ డైవ్లో ఒక అద్భుతమైన విశ్లేషణ చేయబోతున్నాం. దీనికోసం ది అర్బోరియల్ పాత్ ఆఫ్ పేషెంట్ ఎఫర్ట్ అనే ఒక మూల గ్రంథాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే త్రిపిటకాలలో పొందుపరచబడిన బుద్ధుని బోధనల గురించి కలా మీరనేది? ఖచ్చితంగా. ఈ గ్రంథం ఒక ప్రశాంతమైన విహారలో లేదా దట్టమైన అరణ్యంలో ధ్యానం చేసే ఒక భిక్షువు మనస్తత్వానికి, తక్షణ ఫలితాలను ఆశించే మన సాధారణ ఆలోచనా ధోరణికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా డీకోడ్ చేస్తుంది. ఈ మూల గ్రంథం అంతా ఒక అద్భుతమైన చెట్టు ఉపమానం చుట్టూ తిరుగుతుంది. అసలు ఓర్పు అంటే ఏమిటో ఇది చాలా ప్రాక్టికల్గా చెబుతుంది. అయితే ఈ విశ్లేషణ ప్రారంభించడానికి ముందు నన్ను తీవ్రంగా ఆలోచింపచేసిన ఒక ప్రశ్నను ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను. మనమొక పని పూర్తి చేసిన తర్వాత ఫలితాన్ని పూర్తిగా ప్రకృతికి, మన సంచిత కర్మకు వదిలేయాలి అని ఈ గ్రంథం చెబుతోంది కదా. అవును, చెబుతోంది. అలాంటప్పుడు అసలు మనం ప్రయత్నం ఎందుకు కొనసాగించాలి? అంతా ప్రకృతి, కర్మ చూసుకున్నప్పుడు మన పాత్ర ఏమిటి అనేది నా సందేహం. రైట్. ఈ ప్రశ్న నుంచే మన అసలైన విశ్లేషణ మొదలవుతుంది. దీనికి సమాధానం దొరకాలంటే ముందుగా మనం మన కర్తవ్యం యొక్క పరిమితులను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కర్తవ్యం పరిమితులు అంటే? ఇప్పుడు చూడండి, విజ్ఞానం లేదా జ్ఞానోదయం అనే ఫలం త్వరగా వచ్చినా లేదా చాలా ఆలస్యంగా వచ్చినా దానిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతం చేయలేము. ఒక విత్తనాన్ని నాటినప్పుడు దాన్ని పైకి లాగి బలవంతంగా పెంచలేము కదా. నిజమే. అలా పైకి లాగితే వేర్లు తెగిపోతాయి తప్ప చెట్టు పెరగదు. ఎగ్జాక్ట్లీ. చెట్టు తనదైన వేగంతో తన స్వభావానికి అనుగుణంగా మాత్రమే పెరుగుతుంది. ఆ అరణ్యంలో ధ్యానం చేసే భిక్షువు కూడా ఇదే సత్యాన్ని గ్రహిస్తాడు. జ్ఞానమనేది రాత్రికి రాత్రి వచ్చే ఒక మాయ కాదు, అది ఒక సహజమైన పరిణామం అని ఆయనకు తెలుసు. ఒక చెట్టును వేగంగా పెంచలేము అనేది తార్కికంగా చాలా కరెక్ట్ పాయింట్. అయితే ఈ ఉపమానంలో ఒక భాగం కొంచెం భిన్నంగా అనిపించింది నాకు. ఏంటది? ఈ గ్రంథం ప్రకారం మన బాధ్యత కేవలం గుంత తీయడం, విత్తనం నాటడం, నీరు పోయడం, ఎరువులు వేయడం మరియు కీటకాల నుండి మొక్కను రక్షించడం మాత్రమే. అవును, ఇవి మనం చేయాల్సిన ప్రాథమిక పనులు. ఇవన్నీ చాలా స్పష్టమైన, కంటికి కనిపించే భౌతిక చర్యలు. ఒక భిక్షువు విహారలో ప్రాంగణాన్ని శుభ్రం చేయడం, క్రమం తప్పకుండా ధ్యానంలో కూర్చోవడం లాంటి పనులన్నమాట. కాని ఈ భౌతిక చర్యలను ప్రస్తావించిన వెంటనే మూల గ్రంథం దీనిని నమ్మకంతో చేయాల్సిన పని అని వివరిస్తుంది. అవును, ఆ పదం వాడింది. నా డౌటేంటంటే, గుంతతీసి నీరు పోసి రక్షించడం అనేది కంటికి కనిపించే భౌతిక శ్రమ కదా. ఇక్కడ నమ్మకం అనే పదం ఎందుకు వాడబడింది? ఇక్కడే భౌతిక శ్రమకు మానసిక దృఢత్వానికి మధ్య ఉన్న కనెక్షన్ బయటపడుతుంది. కంటికి కనిపించే పని చేయటం వేరు, ఆ పని చేస్తున్నప్పుడు మనసులో ఉండే భావన వేరు. అంటే ఆ పని వెనుక ఉన్న ఉద్దేశమంటారా? ఒక రకంగా అంతే. ప్రతిరోజు మొక్కకు నీరు పోయటం సులభమే అనిపించవచ్చు, కాని వేర్లు భూమి లోపల ఎలా ఎదుగుతున్నాయో మనకు కనిపించదు కదా. ఖచ్చితంగా కనిపించదు. పైన మట్టి మాత్రమే ఉంటుంది. మరి చెట్టు రేపు ఉదయానికల్లా పెరగదు అని తెలిసినా, బహుశా నెలల తరబడి ఎలాంటి మార్పు కనిపించకపోయినా, ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు పోయడానికి ఒక అంతర్గత బలం కావాలి. అదే నమ్మకం. ఓహో, అంటే మార్పు కనిపించకపోయినా చేస్తూనే ఉండటం. అవును. త్రిపిటకాల బోధనల ప్రకారం ఒక భిక్షువు అరణ్యంలో తన సాధనను ప్రారంభించినప్పుడు ఆయన మనసు వెంటనే ప్రశాంతంగా మారిపోదు. పాత ఆలోచనలు, అలవాట్లు పదే పదే వస్తుంటాయి. సాధారణ మనుషుల్లాగానే ఆయనకు డిస్ట్రాక్షన్స్ ఉంటాయా? కరెక్ట్. ఆయన తన మనసును నియంత్రించుకోవడం, ధ్యానం చేయడం అనేవి విత్తనానికి నీరు పోయడం లాంటివి. ప్రతికూల ఆలోచనలు అనే కీటకాల నుండి తన మనసును రక్షించుకోవడం ఆయన దైనందిన బాధ్యత. రైట్, ఇది రోజూ చెయ్యాల్సిన పని. ఫలితం ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో, కంటికి కనిపించని ఆ శూన్య దశలో తాను ఎంచుకున్న మార్గం సరైనది అన్న దృఢమైన నమ్మకంతో ప్రతిరోజూ ఆ సాధనను నిబద్ధతతో నిర్వర్తించడమే దీని అంతరార్థం. చాలా అద్భుతంగా చెప్పారు. భూమి లోపల జరిగే మార్పు మన కంటికి కనిపించదు కాబట్టి, ఆ కనిపించని దశలో మనం చేసే పనికి అర్థముందని నమ్మడమే అసలైన సాధన అంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ, అదే పాయింట్. ఇది నా పని,
ఆ తర్వాత జరిగేది చెట్టు పని అని విభజించడం వరకు బాగానే ఉంది. దీన్నే మూలగ్రంథం మన పనికి మొక్క పనికి మధ్య ఉన్న వ్యత్యాసం అని స్పష్టంగా నిర్వచించింది కదా. అవును. మొక్క వ్యవహారాన్ని మొక్కకే వదిలేయాలి. మన బాధ్యతను మాత్రమే మనం తీసుకోవాలి. చేసిన తర్వాత పరిస్థితులు వాటంతట అవే రూపుదిద్దుకుంటాయి. దానికి కారణం మన సంచిత కర్మ అని త్రిపిటికాలు వివరిస్తున్నాయి. ఇక్కడే నాకిందాకటి ఆ పెద్ద సందేహం మళ్ళీ వస్తుంది. చెప్పండి. అంతా కర్మకే వదిలేయాలి, పరిస్థితులు వాటంతట అవే రూపుదిద్దుకుంటాయని గట్టిగా నమ్మితే ఇక మనిషి తన ప్రయత్నాన్ని ఆపేసి బాధ్యతారాహిత్యంగా మారే ప్రమాదముంది కదా. అంటే బద్ధకంగా తయారవుతారని మీ ఉద్దేశం? ఆవులు కర్మకు వదిలేయడమంటే జరిగేది ఎలాగూ జరుగుతుంది, నేనెందుకు కష్టపడాలి అని ప్రయత్నాన్ని ఆపేయడమే కదా అన్నది చాలామంది వాదన. ఈ వాదన తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఇది కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా అపార్థం చేసుకోవడం వల్లే వస్తోంది. కర్మకు వదిలేయడం అనగానే చేతులు కట్టుకుని కూర్చోవడమని చాలామంది భావిస్తారు. మరి అసలు అర్థమేమిటి? త్రిపిటికాల బోధనలను లోతుగా పరిశీలిస్తే ఈ వాదనకు ఏమాత్రం ఆస్కారం లేదు. మూల గ్రంథం చాలా స్పష్టంగా ఒక నియమాన్ని పేర్కొంది. అదేమిటంటే ప్రయత్నం ఎన్నటికీ ఆపకూడదు అంటారు. ఖచ్చితంగా. ఒక భిక్షువు అరణ్యంలో తన సాధనను ఆపేసి కర్మ తనను కాపాడుతుంది అని చెట్టు కింద నిద్రపోడు. సరైన ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. సంచిత కర్మను కేవలం ఒక అదృశ్య శక్తిగా కాకుండా ప్రకృతిలోని ఒక యంత్రాంగంలాగా మనం చూడాలి. ఒక మెకానిజంలాగా అంటారా? అంటే మనం చేసే చర్య ఆగకూడదు, కానీ ఆ చర్య వల్ల వచ్చే ఫలితం మీద మనకు ఎలాంటి పట్టు ఉండదు అని అంగీకరించాలా? అవును. కానీ ఈ కర్మ అనేదాన్ని ప్రకృతి యంత్రాంగంతో ఎలా పోల్చగలము? ఇప్పుడు చూడండి. ఆ చెట్టుకు ఏ రోజు ఏ క్షణంలో మొగ్గ తొరుగుతుంది, ఏ క్షణంలో పువ్వు వికసిస్తుంది అనేది ఒకే ఒక కారణం మీద ఆధారపడి ఉండదు కదా. అవును, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మట్టి స్వభావం, గత కొన్ని నెలలుగా కురిసిన వర్షాలు, గాలిలోని తేమ, సూర్యరశ్మి ఇవన్నీ కలగలిపి ఒక అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. దీనినే సంచిత కర్మ అంటారు. ఓహో, అంటే ఇవన్నీ కలిస్తేనే రిజల్ట్ వస్తుంది. కరెక్ట్. మనం గతంలో చేసిన పనులు ప్రస్తుత పరిస్థితుల కలయికాది. మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం మన సరైన ప్రయత్నం మాత్రమే. అర్థమైంది. ఆ ప్రయత్నం ఏ క్షణంలో ఏ ఫలితాన్ని ఇస్తుందనేది ఈ సుదీర్ఘమైన సంచిత కర్మకు సంబంధించిన విషయం. ఒకవేళ మనం నీరు పోయడం ఆపేసి కర్మకు వదిలేస్తే చెట్టు ఎండిపోవడం ఖాయం కదా. అవును, అది జరిగి తీరుతుంది. కాబట్టి మనం చెయ్యాల్సిన పూర్తిస్థాయి కృషి చేసిన తర్వాత ఆ విత్తనం మొలకెత్తడానికి అవసరమైన సమయాన్ని ఇవ్వడమే కర్మకు వదిలిపెట్టడం. ఇక్కడ మనం శ్రమను వదిలేయడం లేదు, కేవలం ఫలితాన్ని శాసించాలనే అహంకారాన్ని వదిలేస్తున్నాము. ఈ పాయింట్ చాలా క్లారిటీ ఇస్తోంది. అంటే మనం గుంత తీయకుండా కర్మ మీద భారం వెయ్యడం లేదు. లేదు. మనం నీళ్లు పోస్తున్నాము, ఎరువు వేస్తున్నాము, కానీ ఆ చెట్టు పెరిగే వేగాన్ని మనం కంట్రోల్ చేయలేము అని ముందే తెలుసుకుంటున్నాము. ఒకవేళ మనం ఈ పరిమితులను అంగీకరించకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మూలగ్రంథం తదుపరి భాగంలో చాలా ఇంట్రెస్టింగ్గా చర్చించింది. అవును, అదొక కీలకమైన దశ. మనసు తాను ఏమి చెయ్యాలనేది తెలుసుకోలేనప్పుడు, అంటే తన పరిధి ఏమిటో మర్చిపోయినప్పుడు ఆ మొక్కను ఒకే రోజులో పెరిగి పూలు పూసి పండ్లు ఇచ్చేలా బలవంతం చేయడానికి ప్రయత్నిస్తోందని గ్రంథం చెబుతోంది. సరిగ్గా చెప్పారు. దీనిని మిథ్యాదృష్టి అని నిర్వచించింది కదా. ఇదొక తప్పుడు అవగాహన అని మనకు సులభంగానే తెలుస్తోంది. కానీ ఈ మిథ్యాదృష్టి వల్ల కలిగే అసలైన నష్టమేమిటి? ఈ మిథ్యాదృష్టి అనేది కేవలం ఒక చిన్న పొరపాటు కాదు. మనిషి జీవితంలో ఎదుర్కొనే అత్యంత లోతైన దుఃఖానికి అసలైన మూలమిదే. దుఃఖానికి మూలమా? ఎలా? ఒక చెట్టు సహజసిద్ధంగా ఎదగడానికి సమయం పడుతుంది అన్న ఆ బేసిక్ వాస్తవాన్ని అంగీకరించకపోవడమే ఈ మిథ్యాదృష్టి. బుద్ధుని బోధనల ప్రకారం దుఃఖం అనేది బయటి పరిస్థితుల వల్ల రాదు. మరి దేనివల్ల వస్తుంది? వాస్తవానికి మన అంచనాలకు మధ్య ఉన్న అంతరం వల్లే వస్తుంది. మనం పరిమితులు విధించి ఈరోజు సాయంత్రానికల్లా ఆ విత్తనం పండ్లు ఇవ్వాలి అని ఆశించినప్పుడు సాయంత్రానికి పండ్లు రావు కదా. రావు, అది అసాధ్యం కదా. అప్పుడు ఆ చెట్టును మనం నిందిస్తామో లేదా మన శ్రమ అంతా వృధా అయిపోయిందని కుంగిపోతాము. ఈ కుంగిపోవడమే అసలైన దుఃఖం. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టమవుతోంది నాకు. మనం పడే బాధకు కారణం ఆ చెట్టు పెరగపోవడం కాదు. ఖచ్చితంగా కాదు. ఆ చెట్టు తన సహజ ధర్మాన్ని పాటిస్తూ నెమ్మదిగా పెరుగుతూనే ఉండొచ్చు. కానీ అది ఒకే రోజులో పెరిగిపోవాలని మనం పెట్టుకున్న ఆ అవాస్తవికమైన అంచనా ఉంది చూశారు, ఆ మిథ్యా దృష్టి వల్లే మనం బాధపడుతున్నాము. ఎగ్జాక్ట్లీ.
అంటే మన దుఃఖానికి కారణం బయట ఎక్కడో ఆ అరణ్యంలో లేదు, మనం మన మైండ్లో సృష్టించుకున్న ఆ ఫేక్ టైమ్లైన్లోనే ఉంది. అక్షరాల నిజం. బాధకు కారణం ఆకులు కొమ్మలు కాదు, ఆ చెట్టు ఎదుగుదల పట్ల మనకున్న అహేతుకమైన తొందర మాత్రమే. మరి ఒక అరణ్యంలో లేదా విహారాలో సాధన చేసే భిక్షువు ఈ మిథ్యాదృష్టిని ఎలా అధిగమిస్తాడు? ప్రకృతిలో జరిగే ప్రతి మార్పు వెనుక ఒక లై ఉంటుందని గ్రహించడం ద్వారా ఆయన దాన్ని అధిగమిస్తాడు. ఆకులు రాలడం, కొత్త చిగుర్లు రావడం ఇవన్నీ ఏ విధంగా సహజమో తన సాధన యొక్క ఫలితం కూడా అంతే సహజంగా వస్తుందని ఆయన మనసారా అంగీకరిస్తాడు. అంటే అంగీకారం అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తోందనమాట. అవును, తన నియంత్రణలో లేని విషయాలను నియంత్రించడానికి ప్రయత్నించడం మానేస్తాడు. ఈ అంగీకారమే జ్ఞానానికి తొలిమెట్టు అని త్రిపిటకాలు వివరిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని అంగీకరించిన క్షణంలో ఎప్పుడు ఫలితం వస్తుంది అని మనస్సు పడే ఆ సంఘర్షణ పూర్తిగా ఆగిపోతుంది. ఈ అంగీకారం గురించి మాట్లాడుతున్నప్పుడు మూల గ్రంథం చివర్లో నన్ను అత్యంత ఆశ్చర్యానికి గురిచేసిన ఒక పాయింట్ ఉంది. జర్మలో కాన్సెప్ట్ కదా. అవునండి. దుఃఖాన్ని అధిగమించి శాంతిని పొందే క్రమంలో కేవలం సరైన దిశలో సాధన చేస్తూ మిగిలిన దాన్ని కర్మకు వదిలేయాలి అంటుంది. ఇక్కడి వరకు చాలా అర్థవంతంగానే ఉంది. రైట్. కాని ఆ తర్వాత అలా చేస్తే ఫలితం రావడానికి 1 జన్మ పట్టొచ్చు, లేదా 100 జన్మలు పట్టొచ్చు, లేదా 1000 జన్మలు కూడా పట్టొచ్చు అని మూలగ్రంథం చెప్తోంది. అవును, అందులో అలాగే ఉంది. ఇది విన్నప్పుడు ఆశ్చర్యంతో పాటు ఎవరికైనా చాలా చిరాకు కూడా కలుగుతుంది కదా. చిరాకెందుకు? ఇప్పుడు ఒక పనికి ఫలితం రావడానికి 1000 జన్మలు పడుతోంది అని తెలిస్తే ఇక ఈ సాధన నా వల్ల కాదు అని దండం పెట్టేసి వదిలేయాలనిపిస్తుంది కదా. ఎవరైనా సరే ఒక జీవితకాలంలోనే ఫలితం దక్కాలని ఆశిస్తారు. అది కామన్గా వచ్చే ఆలోచనే. కాని మూలగ్రంథం దీనిని అంతులేని శాంతికి మార్గంగా చెబుతోంది. అసలు 1000 జన్మలు పట్టే ప్రక్రియ మనకు శాంతిని ఎలా ఇస్తుంది? ఇదొక రకమైన నిరాశను సృష్టించదా? ఈ 1000 జన్మల భావనను మనం అక్షరాల పైపైన తీసుకుంటే అది నిరాశనే ఇస్తుంది. కానీ ఇక్కడే మనం బుద్ధుని బోధనల యొక్క అత్యున్నత మానసిక విశ్లేషణను అర్థం చేసుకోవాలి. అంటే దీనికి ఇంకేదైనా అర్థం ఉందంటారా? చూడండి, మనం ఎప్పుడు ఒక నిర్దిష్టమైన కాలపరిమితి అనే చట్రంలో బందీలమై ఆలోచిస్తాము. రేపు, వచ్చేవారం లేదా కనీసం ఈ జీవితకాలం అని మనం కొన్ని గడువులు పెట్టుకుంటాము. అవును, డెడ్లైన్స్ లేకుండా మనం ఏ పని చేయలేం కదా. ఆ గడువులే మనలోని ఆందోళనను, ఒత్తిడిని సృష్టిస్తాయి. ఈ జన్మలోనే నాకు జ్ఞానోదయం అయిపోవాలి అనుకున్నప్పుడు ఆ అరణ్యంలో కూర్చున్న భిక్షువుకు ప్రతి క్షణం ఒక పోరాటంలా మారుతుంది. తను చేస్తున్న ధ్యానం కన్నా దానివల్ల వచ్చే ఫలితం మీదనే ఆయన దృష్టి అంతా ఉంటుంది. కరెక్ట్. ఎప్పుడొస్తుందా అని చూస్తుంటాడు. కాని 1 లేదా 100 లేదా 1000 జన్మల పట్టొచ్చు అని మూలగ్రంథం చెప్పినప్పుడు దాని అంతరార్థం మిమ్మల్ని భయపెట్టడం కాదు, కాలాన్ని దాటి ఆలోచించడం నేర్పించడం. ఒక్క నిమిషం, దీని ఇంకొంచెం లోతుగా విశ్లేషిద్దాం. 1000 జన్మలు అని చెప్పడం ద్వారా కాలపరిమితి అనే ఒత్తిడిని వాళ్ళు పూర్తిగా తొలగిస్తున్నారన్నమాట. అవును. అంటే గడువు లేకపోతే మనకు ఒత్తిడి ఉండదు అని మనం అర్థం చేసుకోవచ్చా? అక్షరాల అదే. ఎప్పుడైతే మీరు ఫలితం కోసం నిరీక్షించే కాలాన్ని అపరిమితం చేస్తారో అప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్న దానంతం అదే మాయమైపోతుంది. వావ్, ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. కాలమనే ఒత్తిడి నుండి బయటపడినప్పుడే మనసుకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. ఫలితం ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, లేదా 100 జన్మల తర్వాత వస్తుందా అనే పట్టింపు పోయినప్పుడు ఒక భిక్షువు కేవలం ఈ క్షణంలో తాను చేస్తున్న పనిపైనే సంపూర్ణ ధ్యాస పెడతాడు. అంటే ఫోకస్ అంతా వర్తమానం మీదకే వస్తుందన్నమాట. ఖచ్చితంగా. విహారలో ప్రాంగణాన్ని శుభ్రం చేయటమనేది రేపటి ఫలితం కోసం చేసే ఒక టాస్క్లా కాకుండా ఆ క్షణంలో పూర్తి ప్రశాంతతతో చేసే ఒక చర్యగా మారుతుంది. ప్రతి క్షణం చేసే పనిలోనే ఒక సంపూర్ణమైన శాంతి ఉంటుందంటారు. అవును. ఫలితం కోసం ఎదురుచూసే భవిష్యత్తు నుండి పనిచేస్తున్న వర్తమానంలోకి మనసు స్థిరపడుతుంది. రేపు ఏమవుతుందో అనే భయం లేనప్పుడు ఈరోజు చేస్తున్న పని ఒక భారం అనిపించదు గదా. ఇదే నిజమైన శాంతి. అంటే మనం ఎప్పుడూ ఫలితం ఎప్పుడొస్తుంది అనే ఆ భవిష్యత్తు వైపే చూస్తుంటాము. దానివల్ల మన వర్తమానాన్ని మనం కోల్పోతాము. నిజమే. ఈ 1000 జన్మల కాన్సెప్ట్ మన దృష్టిని ఆ భవిష్యత్తు నుండి వర్తమానంలో మనం వేస్తున్న ప్రతి అడుగుపైకి లాగుతుంది. భవిష్యత్తు మీద ఆశ లేకపోవడం కాదు, భవిష్యత్తు మీద ఆందోళన లేకపోవడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా సమ్మరైజ్ చేశారు. ఈ సుదీర్ఘమైన డీప్ డైవ్ విశ్లేషణ ద్వారా మనం అనేక కీలకమైన విషయాలను త్రిపిటకాల నుండి నేర్చుకున్నాము. మొదటిది, మన కర్తవ్యం చాలా స్పష్టమైనది. గుంత తీయడం, విత్తనం నాటడం, నీరు పోయడం మరియు కీటకాల నుండి రక్షించడం. ఇది మన చేతుల్లో ఉన్న పని. అవును, ఇది నమ్మకంతో చేయాల్సిన పని. రెండవది, చెట్టు పెరిగే విధానాన్ని, ఆ వేగాన్ని ప్రకృతికే వదిలేయాలి. మన సంచిత కర్మ,
పర్యావరణ పరిస్థితులు ఆ ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఇక్కడ మనం శ్రమను ఆపకూడదు, కేవలం ఫలితంపై అధికారాన్ని మాత్రమే వదులుకోవాలి. కరెక్ట్. మూడవది, ఈ సహజ ధర్మాన్ని అర్థం చేసుకోకుండా ఒకే రోజులో విత్తనం చెట్టుగా మారి పండ్లివ్వాలని ఆశించే ఆ మిథ్యా దృష్టి మనకు అంతులేని దుఃఖాన్ని కలిగిస్తుంది. మన అంచనాలే మన బాధకు కారణం. అదన్నమాట అసలు సమస్య. చివరగా, కాలంతో సంబంధం లేకుండా, గడువుల ఒత్తిడి లేకుండా వర్తమానంలో సరైన దిశలో చేసే నిరంతర సాధన మనకు శాశ్వతమైన శాంతిని ఇస్తుందని మనం నేర్చుకున్నాము. ఈ మొత్తం విశ్లేషణ ఓర్పు మరియు నిరంతర సాధన యొక్క విశిష్టతను చాలా అద్భుతంగా తెలియజేస్తోంది. మన పరిమితులను అంగీకరించడం ద్వారా మాత్రమే ఆ అంతర్గత సంఘర్షణ నుండి మనం బయటపడగలము. ఒక భిక్షువు అరణ్యంలో పొందే ప్రశాంతత వెనుక ఉన్న అసలైన సైన్స్ ఇదే. మనం ఈనాటి చర్చను ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన ఆలోచన వదిలిపెట్టాలనుకుంటున్నాను. చెప్పండి. మనం ఇప్పటిదాకా అరణ్యంలో లేదా విహారలో ఉన్న భిక్షువు గురించి, ఆయన సాధన గురించి మాట్లాడుకున్నాము. కానీ ఈ చెట్టు ఉపమానాన్ని నేరుగా మన దైనందిన జీవితాలకు అన్వయిస్తే మనలో కూడా ఎన్నో విత్తనాలు నాటుకునిన్నాం కదా. అవును, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. అది మనం కొత్తగా నేర్చుకుంటున్న ఒక నైపుణ్యం కావచ్చు, లేదా ఒక వ్యక్తితో మనం నిర్మించుకుంటున్న బంధం కావచ్చు, లేదా మన సొంత అంతర్గత మనశ్శాంతి కావచ్చు. ఇవన్నీ ఒక విత్తనం లాంటివే. నిజమే. అవి సహజంగా పెరిగి, బలపడి, పూలు పూసేంతవరకు వేచి ఉండే ఓర్పు, నమ్మకం మనకున్నాయా? అదొక పెద్ద ప్రశ్న. లేక అవి పూర్తిస్థాయిలో వికసించకముందే తక్షణ ప్రతిఫలాల కోసం ఆరాటపడి పదే పదే వాటిని పరీక్షించి, ఆ వేర్లను బయటకు లాగి, వాటి సహజ సౌందర్యాన్ని మరియు ఎదుగుదలను ఎక్కడో ఒకచోట మనమే నాశనం చేస్తున్నామా? చాలా లోతైన పాయింట్ ఇది. ఓర్పుతో కూడిన సాధన అనే ఈ వృక్షమార్గంలో మనం సరైన నీరు పోస్తున్నామా, లేక ఒకే రోజులో పండ్లు కావాలనే చెట్టును పీకేస్తున్నామా? మన వ్యవహారం మొక్కను బతికించేలా ఉందా, లేక మన మిథ్యాదృష్టితో మొక్కను చంపేలా ఉందా అనే ఈ లోతైన ప్రశ్నతో ఈనాటి మన డీప్ డైవ్ను ముగిద్దాము.